హలో ఎవ్రీవన్, నా పేరు నౌషాద్. నేను ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. యాక్చువల్లీ థర్డ్ ఇయర్, బికాజ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో సెకండ్ ఇయర్లో ఎప్పుడు చేయలేదన్నమాట సబ్జెక్ట్ గురించి కానీ బుక్స్ గురించి కానీ. అంటే ఫస్ట్ ఇయర్లో నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే చేశా, లైక్ ఫస్ట్ ఇయర్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్లో ఏ బుక్స్ ఉంటాయి అని చెప్పి. బట్ సెకండ్ ఇయర్లో అలా చేయలేదు. సో సెకండ్ ఇయర్ అయిపోయింది, చెప్పా కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే చేస్తున్నా, బికాజ్ చాలామంది జూనియర్స్ అయితే అడుగుతున్నారు బుక్స్ ఏం వాడాలి, సబ్జెక్ట్స్ ఏముంటాయి అని చెప్పి. సో బేసిక్గా సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, బుక్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. బికాజ్ నేను వీడియోని మరీ లెంతీ చేయాలనుకోవట్లా, షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఫినిష్ చేస్తా. అండ్ ఆల్సో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఎంబీబీఎస్ రిలేటెడ్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి ఛానల్ చెక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఉంచండి అండ్ షేర్ కూడా చేయండి. లైక్ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటారు కదా, మెడికోస్ కానీ లేకపోతే నీట్ ఆస్పిరెంట్స్, వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ వీడియో నీట్ ఆస్పిరెంట్స్ అయితే చూస్తూ ఉంటారు. నీట్ వచ్చేసి May 5th ఉంది కదా, 2024 నీట్. సో వాళ్ళ కోసం అయితే ఫిజిక్స్ వాళ్ళు 2 బ్యాచెస్ని అయితే కొత్తగా లాంచ్ చేశారనమాట. ఒకటి వచ్చేసి నీట్ అల్టిమేట్ క్రాష్ కోర్స్ 2.0, ఇంకోటి వచ్చేసి నీట్ అల్టిమేట్ క్రాష్ కోర్స్ హిందీ వర్షన్ అనమాట. సో ఈ రెండింటికి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంది. నీట్ అల్టిమేట్ క్రాష్ కోర్స్ 2.0 ఏదైతే ఉందో అది వచ్చేసి 1999 మాత్రమే. అండ్ హిందీ వర్షన్ ఏదైతే ఉందో అది వచ్చి 1499 మాత్రమే. సో ఇండియాలో ఉన్న టాప్ ఫ్యాకల్టీస్ అయితే టీచ్ చేస్తారనమాట, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. అండ్ ఫ్రీక్వెంట్గా టెస్ట్లు ఉంటాయి, ర్యాపిడ్ రివిజన్లు ఉంటాయి. సో మీరైతే చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ నా కోడ్ అయితే ఇస్తున్నా, NV150 అని చెప్పి. మీరు ఆ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు అడిషనల్గా 150 రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది అనమాట. సో నీట్ చాలా దగ్గరలో ఉంది. ఈ 2-3 మంత్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్రోల్ చేసుకోండి. ఈ క్రాష్ కోర్సెస్ అయితే 19th February 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్రోల్ చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్ గైస్. సో ఫస్ట్ ఇయర్ లాగానే మనకి టోటల్గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇయర్లో మనకి ఎనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఎలా అయితే ఉంటాయో, సెకండ్ ఇయర్లో కూడా మనకి 3 ఇయర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం పెద్ద సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్లో ఓన్లీ ఎనాటమీ పెద్ద సబ్జెక్ట్ కదా, బట్ థర్డ్ ఇయర్లో 3 సబ్జెక్టులు కొంచెం రిలేటివ్లీ పెద్దవే. ఒకటి ఫార్మకాలజీ, ఒకటి చిన్నది. సో 3 సబ్జెక్ట్స్ వచ్చేసి ఫార్మకాలజీ, పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ అనమాట. సో ఈ మూడిట్లో ఫస్ట్ అందరి డౌట్ ఏంటంటే హార్డెస్ట్ సబ్జెక్ట్ ఏది, ఫస్ట్ నుంచి చదువుకోవాల్సింది ఏది అంటే పాథాలజీ అనమాట. బికాస్ పాథాలజీ ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే పాథాలజీ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకుంటే ఫైనల్ ఇయర్ చాలా ఈజీ అయిపోతుంది అని చెప్తారు. సో అంత పెద్ద సబ్జెక్ట్ అనమాట పాథాలజీ. సో పాథాలజీ పేపర్ 2 ఏదైతే ఉంటుందో అది లైక్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ పేపర్ అని చెప్తారు మొత్తం ఎంటైర్ ఎంబీబీఎస్లో. అంటే నేను ఇంకా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సబ్జెక్ట్స్ చదవలేదు కానీ బట్ బయట ఉన్న టాక్ అయితే అది. ఈజియెస్ట్ సబ్జెక్ట్ అంటే నేను ఈజీ అని ఏది చెప్పను, 3 కొంచెం కష్టమైనయే. అంటే కొంచెం బై హార్ట్ చేయాల్సినవి ఉంటాయి అనమాట, నేర్చుకునేది ఏమి ఉండదు. 3 సబ్జెక్టులు కొంచెం బై హార్ట్ చేయాల్సినవి. అండ్ ఎక్కువ బై హార్ట్ చేయాల్సింది వచ్చేసి ఫార్మకాలజీ అనమాట. బేసిక్గా డ్రగ్స్ ఉంటాయి. ఈ డ్రగ్స్ ఉంటాయి అంటే లిటరల్లీ ఎగ్జామ్ ముందు చూసుకొని వెళ్ళకపోతే గుర్తుండవు ఎగ్జామ్లో ఏమి, మనం ముందు ఎంత చదువుకున్నా కానీ. సో అది కైండ్ ఆఫ్ చిన్న సబ్జెక్ట్ మూడిట్లో, కానీ గుర్తుపెట్టుకునేది ఎక్కువ ఉంటుంది. ఆ పేర్లు కూడా ఫస్ట్లో చాలా కష్టమవుతుంది, బట్ ఇట్స్ ఫైన్, వీ కెన్ రిలేటివ్లీ గెట్ గోయింగ్ విత్ దెమ్. సో పాతో వచ్చేసి హార్డెస్ట్ సబ్జెక్ట్ అండ్ రిలేటివ్లీ కొంచెం ఈజీ సబ్జెక్ట్ వచ్చేసి ఫార్మా. బట్ మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం, నేను అంతగా బై హార్ట్ చేయలేను అంటే మీకు ఫార్మా కూడా చాలా కష్టం. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ గురించి మీకు 1 మినిట్లో సెపరేట్గా చెప్పేస్తాను అనమాట. సో ఫార్మకాలజీ అంటే బేసిక్గా డ్రగ్స్ గురించి. ఇప్పుడు మనం ఫార్మసీకి వెళ్ళి తీసుకుంటాం కదా మందులు, సో ఆ మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు కదా డాక్టర్స్. సో ఆ సబ్జెక్ట్ వచ్చేసి ఫార్మకాలజీ. సో వేరియస్ సిస్టమ్స్కి వేరియస్ డ్రగ్స్ వాడతాము. సో లైక్ కార్డియోవాస్కులర్ సిస్టమ్కి ఒక డ్రగ్, లేకపోతే కిడ్నీస్, రీనల్ సిస్టమ్కి ఒక డ్రగ్స్. సో అలా డిఫరెంట్ సిస్టమ్స్కి డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి. సో బేసిక్గా ఫార్మకాలజీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లాసిఫికేషన్ వేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అని ఇచ్చారనుకోండి, అంటే అది వచ్చేసి లైక్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి వాడే డ్రగ్స్ అనమాట. సో దాని క్లాసిఫికేషన్ ఉంటుంది, వేరియస్ డ్రగ్స్ ఉంటాయి. సో ఆ డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటి గురించి రాయాలి. ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ అని ఉంటాయి అనమాట. సో అంటే ఆ డ్రగ్ బాడీకి ఏం చేసిద్ది, బాడీ డ్రగ్కి ఏం చేసిద్ది అని చెప్పి అలాగా. అండ్ ఆల్సో లైక్ చెప్పా కదా, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, యూజెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఒక ఫార్మాట్లో రాయాలన్నమాట బేసిక్గా. సో ఇది వచ్చేసి ఫార్మకాలజీ గురించి. చిన్న సబ్జెక్టే, బుక్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చెప్పా కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాథాలజీ అనమాట. నిజం చెప్పాలంటే నేను చాలా కష్టపడ్డ పాథాలజీకి, కానీ ఎగ్జామ్ ముందు ఏం గుర్తులేదు. సబ్జెక్ట్లో నేను ఎక్కువ రోజులు చదివింది పాథాలజీయే, బట్ మూడిట్లో కొంచెం సరిగ్గా రాయింది కూడా పాథాలజీ అనమాట, అలాంటి సబ్జెక్ట్ పాథాలజీ. సో పాథాలజీ ఏంటంటే పాథాలజీ బేసిక్గా డిసీజెస్ గురించి. సో హ్యూమన్ బాడీలో వచ్చే అన్ని డిసీజెస్ గురించి చెప్పే సబ్జెక్టే పాథాలజీ.
పాథాలజీలో ట్రీట్మెంట్ ఉండదు, ఓన్లీ డిసీజెస్ వరకు ఉంటాయి. ట్రీట్మెంట్ వచ్చేసి జనరల్ మెడిసిన్లో చదువుతాం అనమాట ఫైనల్ ఇయర్లో. సో జనరల్ మెడిసిన్ అనేది ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్. సో అది విషయం. సో అందుకే చెప్తారు పాథాలజీ చదువుకుంటే సగం జనరల్ మెడిసిన్ అయిపోయినట్టే. సో బట్ సెకండ్ ఇయర్లో అంత పర్ఫెక్ట్గా ఏం చదవలేము. పాథాలజీ మొత్తం వచ్చి డిసీజెస్ గురించి అని చెప్పా కదా. సో పాథాలజీ 2 పేపర్లు ఉంటాయి యాజ్ యూజువల్. ఫార్మా కూడా 2 పేపర్లు ఉంటాయి, మైక్రో కూడా 2 పేపర్స్ ఉంటాయి. పాతో సెకండ్ పేపర్ వచ్చేసి టార్చర్ కనిపించింది. సో ఫస్ట్ నుంచి చదువుకోండి. పాథాలజీ ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ పాథోజెన్సిస్ రాయాలి, ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి, ఆ తర్వాత పాథోజెన్సిస్ రాయాలి, ఆ తర్వాత గ్రాస్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ లంగ్ క్యాన్సర్ తీసుకుందాం, అది మన బాడీలో వచ్చే ఒక డిసీజే. సో ఆ లంగ్ క్యాన్సర్కి మార్ఫాలజీ ఉంటుంది, అంటే గ్రాస్ ఉంటుంది, మైక్రోస్కోపీ ఉంటుంది అనమాట. సో గ్రాస్ అంటే మనం డైరెక్ట్ లంగ్ని చూసినప్పుడు ఆ లంగ్ క్యాన్సర్ లంగ్ ఎలా ఉంటుందో అది గ్రాస్ అనమాట, గ్రాస్ మార్ఫాలజీ. అదే మైక్రోస్కోపిక్ కింద పెట్టి చూసినప్పుడు అది వచ్చేసి మైక్రోస్కోపిక్ అనమాట. సో అది మెయిన్ పాథాలజీలో. సో మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి మెయిన్ అనమాట. వచ్చేసి పాథాలజీ గురించి ముందే చెప్తున్నా, ఫస్ట్ నుంచి చదువుకోండి. దట్స్ జెంటల్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ సీనియర్. అండ్ మన థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి మైక్రోబయాలజీ అనమాట. టు బి ఆనెస్ట్ నేను ఫార్మా కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను చదవడం, బికాజ్ చెప్పా కదా రిలేటివ్లీ సిలబస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది మైక్రోబయాలజీ, ఎందుకంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న 3 సబ్జెక్టులో. నేను మైక్రోబయాలజీ ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే చదవడం నాకు యానిమల్స్ అంటే ఇంట్రెస్ట్. కొంచెం ఇంటర్లో ఉన్నప్పుడు కూడా జువాలజీ అదంతా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మైక్రోబయాలజీలో కొంచెం మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, లేకపోతే జూనోటిక్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి, సో కొంచెం అంటే ఆస్కారిస్ అంటే లైక్ రౌండ్ వామ్స్ ఉంటాయి కదా, లేకపోతే టీనియా సోలియం, పోర్క్ టేప్ వామ్, వీటి గురించి ఉంటుంది. సో కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఫస్ట్లో స్టార్ట్ చేసుకున్నా. సో మైక్రో చదివేయచ్చు, ఈజీగా ఖతం చేసేవచ్చు, పెద్దదని ఏం చెప్పను. పేపర్ డిస్ట్రిబ్యూషన్ బాగోదన్నమాట మైక్రోది, బికాస్ పేపర్ 1 వచ్చేసి 7 చాప్టర్స్ ఎన్నో ఉంటాయి, పేపర్ 2 ఓన్లీ 3 చాప్టర్స్ ఉంటాయి. పేపర్ 1 చాలా ఎక్కువ చదవాలి, పేపర్ 2 కొంచెం చిన్నగా ఉంటుంది రిలేటివ్గా. ఓన్లీ రెస్పిరేటరీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ జూనోటిక్ డిసీజెస్ ఉంటాయి అనమాట పేపర్ 2లో. అదే పేపర్ 1లో అయితే చాలా ఉంటాయి లిటరల్లీ. సో పేపర్ డిస్ట్రిబ్యూషన్ బాగోదు కానీ చదవడానికి బాగుంటుంది. సో మైక్రోబయాలజీ పేపర్ ఫార్మాట్ ఎలా అడుగుతారంటే, ఇప్పుడు ఒక ఎస్ఏ క్వశ్చన్ అడిగారు అనుకో, వచ్చేసి ఇంట్రడక్షన్, తర్వాత ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది కొన్ని క్వశ్చన్స్కి, అంటే ఆ డిసీజ్ మనకి ఎలా ట్రాన్స్మిట్ అయ్యింది అని చెప్పి. సో ఇంట్రడక్షన్, ట్రాన్స్మిషన్, పాథోజెన్సిస్. సో ఇదొక అడ్వాంటేజ్ అనమాట సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్తో. అదేంటంటే ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ కానీ, హెచ్ఐవి కానీ, ఇలాంటి టాపిక్స్ 3 సబ్జెక్ట్స్లో కవర్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్, థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ అలా రిలేటెడ్గా ఉండవు. ఇన్ కేస్ మనకి పాథాలజీలో ఒక క్వశ్చన్ చదివి, ఇన్ కేస్ టీబీ చదివాం అనుకోండి పాథాలజీలో, మనం మైక్రోలో చదవకపోయినా ఆ క్వశ్చన్ ఇస్తే అటెంప్ట్ చేయొచ్చు మనం, బికాజ్ సేమ్ ఉంటాయి. పాథాలజీలో ఎలాగో మనం పాథోజెన్సిస్ చదువుతాం, సో ఎలాగో అది మళ్ళీ మనం మైక్రోలో రాయాలన్నమాట. సో అదొక అడ్వాంటేజ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్తో రిలేటెడ్గా రాసుకోవచ్చు. ఇన్ కేస్ అసలుకి మనకేం తెలియకపోయినా, ఇన్ కేస్ ట్రీట్మెంట్ చేయడానికి డ్రగ్స్ రాసామనుకోండి, 1-2 మార్కులను రాస్తారు. సో ఇంటర్లింక్డ్ టాపిక్స్ చాలా ఉంటాయి సెకండ్ ఇయర్లో అలాగా. సో అవుట్ ఆఫ్ ద టాపిక్ ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తాం, ట్రాన్స్మిషన్ రాస్తాం, పాథోజెన్సిస్ రాస్తాం, క్లినికల్ మేనిఫెస్టేషన్స్ రాస్తాం, అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ రాస్తాం అనమాట. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఒక ఎస్ఏ క్వశ్చన్ బేసిక్గా. సో ఇవన్నీ రాస్తే మార్క్స్ మంచిగా వేస్తారు. సో మైక్రోతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సబ్ డివిజన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డివైడ్ చేస్తారు. సో మీరు ఓన్లీ ఇంట్రడక్షన్ రాస్తే 2 మార్కులు పడిపోతాయి, ట్రాన్స్మిషన్ ఈజీగా రాస్తారు. అది లైక్ ఏ సిస్టమో తెలిస్తే ట్రాన్స్మిషన్ ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు సివిఎస్ ఉందనుకోండి, మోస్ట్లీ స్కిన్ నుంచి కానీ బ్లడ్ నుంచి కానీ వెళ్ళి లింఫాటిక్స్కి వెళ్ళి ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోద్ది అనమాట. సో ఆ క్వశ్చన్ ఏ సిస్టమ్ నుంచి ఇచ్చారు అని తెలిస్తే కొంచెం రిలేటెడ్గా ఈజీగా రాయొచ్చు అనమాట. సో ట్రాన్స్మిషన్ రాస్తాం, అక్కడ 2 మార్క్స్ 3 మార్క్స్ ఇస్తారు. పాథోజెన్సిస్ మనం ఎలాగో కొన్ని హాఫ్ ఆఫ్ ద పాథాలజీలు చదువుతాం కాబట్టి అంత బర్డెన్ అనిపించదు. క్లినికల్ మేనిఫెస్టేషన్స్, ఇప్పుడు మనకి చాలా డిసీజెస్ తెలిసినాయి, అది కూడా ఏ సిస్టమ్ నుంచి వచ్చినాయి అని తెలిస్తే క్లినికల్ మేనిఫెస్టేషన్స్ కూడా ఈజీగా రాస్తాము. ల్యాబ్ డయాగ్నోసిస్ అయితే ఫస్ట్లో కష్టపడ్డాం అందరం, బికాజ్ చాలా ల్యాబ్ డయాగ్నోసిస్లు ఉంటాయి, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట ల్యాబ్ డయాగ్నోసిస్కి. మీ సీనియర్స్ని అడగండి, లేకపోతే మీరే. అంటే ఇప్పుడు బ్యాక్టీరియాస్కి ఒక ప్రొఫార్మా ఉంటుంది, వైరస్కి ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఫంగస్కి ఒక ప్రొఫార్మా ఉంటుంది, లేకపోతే పారాసైట్స్కి ఒక డిఫరెంట్ ప్రొఫార్మా ఉంటుంది. సో జస్ట్ ల్యాబ్ డయాగ్నోసిస్కి ఆ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి మెయిన్ పాయింట్స్ రాసుకున్న మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ వేసేస్తారనమాట.
సో అందుకే రిలేటెడ్గా మైక్రోబయాలజీ కొంచెం ఈజీ, మొత్తం అటెంప్ట్ చేయగలిగితే కొంచెం పాస్ అవ్వడం ఈజీ అనమాట. అడ్వైజ్ ఏంటంటే ఫార్మకాలజీకి వచ్చేసి నేను లాస్ట్ 1 month చదివా ఫార్మా, మిగతా 2 సబ్జెక్టులు ముందు నేను చదివా కానీ కొంచెం ఫార్మా నా లాస్ట్ 1 month చదివినా బాగా చదివా. బికాజ్ డైలీ ఒక క్లాసిఫికేషన్, ఒక డ్రగ్ క్లాసిఫికేషన్ చదువుకుంటూ వచ్చా అనమాట. అండ్ ఎగ్జామ్ ముందు ఒక 1 week మొత్తం ఫార్మాకి కూర్చున్నా, విచ్ మేడ్ ఈజీ. ఫార్మా మీరు ముందు ఎంతైనా చదవండి, మర్చిపోతారు. సో ఎగ్జామ్ ముందు పక్కా చదవాల్సిందే. సో అది నా నుండి ఒక చిన్న అడ్వైస్. మీకైతే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి బుక్స్ గురించి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, వీడియోస్ చేస్తా. యాజ్ ఆఫ్ నవ్ ఐఎమ్ సూపర్ ఫ్రీ బికాజ్ ట్రిప్ ప్లాన్ చేశా, బ్యాచ్ ట్రిప్, బట్ అవ్వలేదు బికాజ్ ప్రాక్టికల్స్ ప్రీపోన్ చేశారు, రివిజన్ ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. సో ట్రిప్కి వెళ్ళే అంత టైము లేదు, అలా అని మరీ ప్రాక్టికల్స్కి అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అంత టెన్షన్ లేదు. అందుకే వీడియోస్ చేసుకోవడానికి ఖాళీగా ఉన్నా. So yeah, this is the best time. Let's go. So thank you so much for watching until here. This is your boy Naushad Wali signing off for this video. Meet you in the next one. Bye. You be tripping, I don't know what about. So what's the problem?